తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఇవాళ తిరుపతికి సిట్ బృందం. లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీపై విచారించనున్న అధికారులు. తిరుమల వెళ్లకుండా అడ్డుకున్నారు. లడ్డూ ప్రసాదంపై బాబు చెప్పేవి అబద్ధాలన్న వైఎస్ జగన్. అందుకే డిక్లరేషన్ అడుగుతున్నారని కామెంట్. జగన్ను తిరుమల వెళ్లొద్దని ఎవరన్నారు? డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే ఆయన వెళ్లలేదన్న సీఎం చంద్రబాబు. అన్యమతస్థులెవరూ శ్రీవారి దర్శనానికి వెళ్లినా నిబంధనలు పాటించాల్సిందే అన్న బాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను గట్టెక్కించేందుకే కేంద్రం కొత్త ప్లాన్. సెయిల్లో విలీనం చేసేందుకు ప్రయత్నం. సీతారామ ప్రాజెక్టు వేగం పెంచండి. అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం. తెలంగాణ మంత్రింట్లో ముగిసిన ఈడీ సోదాలు. అర్ధరాత్రి వరకు ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు. పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం. కూకట్పల్లిలో చనిపోయిన మహిళకు హైడ్రాతో ఎలాంటి సంబంధం లేదు. ఎవరికీ ఎలాంటి నోటీసులు జారీ చేయలేదన్న రంగనాథ్. భయాందోళనలు సృష్టించొద్దని సూచనలు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టు నోటీసులు. వివరణ ఇచ్చేందుకు హాజరు కావాలని ఆదేశాలు. మూసి నిర్వాసితులను ఆదుకుంటాం. ఓల్డ్ సిటీకి మెట్రో రాకుండా అడ్డుకుందే గులాబీ పార్టీ అన్న పొన్నం. పగటి వేషగాళ్లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కామెంట్. ఏపీలో అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు. ప్రభుత్వ స్కూల్స్ లో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలన్న మంత్రి లోకేష్. కర్ణాటక సీఎంను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న ముఠా స్కామ్. సిద్ధరామయ్యపై కేసు నమోదు చేసిన లోకాయుక్త.